హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. నేను ఇప్పుడు టమాటా పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. టమాటా పులుసు వేడివేడి అన్నంలో చేపలు నంచుకుని నేను ఫిష్ ఫ్రై కూడా చేశానండి. నేను ఫ్రై అయితే డీప్ ఫ్రై చెయ్యను, పెనం మీద సాలో ఫ్రై చేస్తాను. అందుకని మేము ఇప్పుడు వేడివేడి అన్నంలో టమాటో పులుసు వేసుకొని చేపల ఫ్రై నంచుకు తింటే ఉంటుందండి నెక్స్ట్ లెవెల్. ఇంకా సరే చూద్దామా ప్రాసెస్ ఎలా చేయాలో. నేను చేపల ఫ్రై నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అయితే ఇప్పుడు టమాటో పులుసు చూపిస్తాను మీకు. టమాటో పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. దీనికోసం కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, ఒక స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత నేను చెదగొట్టి ఉంచుకున్న వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి చెదగొట్టి దంచుకొని వేసాను. తర్వాత దీంట్లోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చి వేస్తాను. ఇదిగో ఒక పచ్చిమిరపకాయ ముక్కలు చిన్నగా కట్ చేస్తాను. పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. కొంచెం లాస్ట్లో వేయడానికి ఉంచుకున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి వేగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. వెల్లుల్లి వేగేటప్పుడు ఆ స్మెల్ చాలా బాగుంటుంది. వేగిపోయిన తర్వాత నేను 4 టమాటాలు చిన్నగా అంటే కట్టర్లో కట్ చేశాను. అందువల్ల టమాటో ప్యూరీ లాగా వచ్చింది. ఇది ఇందులో వేస్తున్నాను. ఇవి వేగేటప్పుడే మనము ఉప్పు, కారం, పసుపు వేసేద్దాము. టమాటాలు వేగేటప్పుడే ఉప్పు, కారం, పసుపు వేసేసి మగ్గనిచ్చి కొద్దిసేపు ఉడికాక అప్పుడు మళ్ళీ ఇదిగోండి కొద్దిగా పసుపు, కొద్దిసేపు మగ్గనిచ్చాక అప్పుడు మళ్ళీ చింతపండు పులుసు వేద్దాము. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి, ఎవరికి తగ్గట్టు వాళ్ళు. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. ఒకసారి కలుపుదాము. ఉప్పు, పసుపు వేసాను కదా. నేను కరివేపాకు కొంచెం ఎక్కువ వాడతానండి ప్రతి దాంట్లోకి. ఈ టమాటో పులుపు ఉంటుంది, మనం చింతపండు కూడా వేస్తాం కాబట్టి నేను ఒక స్పూన్ వేస్తాను కారము ఫుల్గాను. మీ కారం కావాలంటే ఫుల్గా వేయండి, తక్కువ తింటే తగ్గించుకుని వేసుకోండి. ఇది ఇలా కొద్దిసేపు మగ్గాక మనం వాటర్ యాడ్ చేద్దాం ఇందులోకి. ఈ టమాటా పులుసు కోసం మనము బాగా ఎర్రగా ముగ్గిన టమాటాలు తీసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇదిగో ఇది దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. వాటర్ కొంచెం మరిగిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేస్తాను. ఇదిగోండి దగ్గరికి ఎగిరింది కదా టమాటో. ఇప్పుడు చింతపండు పులుసు వేసేద్దాము. నేను చింతపండు పిసికి పెట్టుకున్నాను. ఒక చింతపండు అంటే ఒక చింతకాయ తీసి నానబెట్టి పిసికి వేసాను ఇందులోను. ఇప్పుడు కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేద్దాము. అంతే అండి, కొంచెం ఎగిరాక ఆఫ్ చేసేయడమే. ఓకేనా. నేను ఇప్పుడు మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసాను. మీరు ఇంకా సాల్ట్ చూసుకుని ఆఫ్ చేసుకోవడమే. అయిపోయింది. అయిపోయిందండి, నేను డిష్ అవుట్ చేస్తాను ఇప్పుడు. ఈ టమాటా పులుసులో గుడ్లు వేసుకుంటే చాలా బాగుంటుందండి. మేము చేపల ఫ్రైలో నంజుకు తింటాము, చాలా బాగుంటుంది అలా అయితేని. ఇందులో గుడ్లు కూడా వేసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచ్.